మరువగలనా యేసయ్యా మనమందరము నోరు తెరిచి 5 నెలలు దేవుడు మనల్ని కంటికి రెప్పలే కాచి కాపాడి ఈ 6వ నెలలో మొదటి రోజున ఆయనను స్తుతించుటకు, ఆయనను ఆరాధించుటకు, ఆయనను మహింపరచుటకు, ఆయన నామాన్ని గణపరచుటకు నడిపించిన దేవునికి ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఎవరో కూడా మౌనంగా ఉండకుండా ఆయనకు స్తోత్రాలు తెలియజేయండి. ఈ రోజుని చూడలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ మనల్నైతే దేవుడు సజీవ లెక్కలో ఉంచి ఆయన స్తుతించుటకు ఆయన సన్నిధిలో మనం నడిపించి ఉన్నాడు. స్తోత్రం 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 స్తోత్రం. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధనయ్యం గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధనయ్యం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జ్ఞానతో కొలచితివి. ఆకాశ గగనాలను నీ జ్ఞానతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధనదైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా
వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆమేన్ 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 ఆరాధ్య దైవం నీవేనని యేసయ్యా స్తోత్రం తలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం స్వరమెత్తి పాడదాం ఆమేన్ నీకే వందనం మనసారా పాడదాం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా నజరేయుడా నా యేసయ్యా నజరేయుడా నా యేసయ్యా
నీకే వందను, నీకే వందను, ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే సాటన, గలమెత్తి నీ కీర్తినే సాటన. స్తోరమెత్తి కీర్తినే సాటరా. నా జీవితంలో నువ్వు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటే గలమెత్తి నీ కీర్తినే సాటరా. ఎన్ని యుగాలకైనా ఎన్ని తరాలకైనా గలమెత్తి నీ కీర్తినే సాటరా. సియోనులో నిన్ను చూడాలని మనసారా పాడతాం. ఈ లోకంలో మనము బ్రతుకుతున్నామంటే కారణం ఒకరోజు ఆ సియోనులో ఉన్న యేసురాజును ఆ రాజాధిరాజును చూసేదానికి సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నారు నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా. ఇక వందనాలు తండ్రి, నీకే మహిమ ఘనత స్తుతి స్తోత్రం. ఆకార సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, ఆకార సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములలో పడినే వెళ్ళినా, జలములలో పడినే వెళ్ళినా. మనసారా పాడదాం. నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా. చేతులు పైకెత్తి నీకే వందను, నీకే వందను, నీకే వందను, నీకే వందను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఉన్న మాతో మీరు మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవ, మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని ధైర్యపరిచి వచ్చే వారములో మేము ఎలాగ బ్రతకాలని, మేము ఎలాగా నీ దృష్టిలో ప్రీతిగా ఉండాలని నేర్పించి పంపయ్యా, మమ్మల్ని నడిపించండి. గొప్ప దేవుడువని, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడువని, నమ్మదగిన దేవుడువని, మాతో ఉన్న దేవుడువని ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతిరోజు నీ నీడలో మేము దాగి ఉన్నాం. నీ నీడలో మేము బ్రతుకుతున్నాం. నీ నీడలో మేము ఎంతవరకు ఉన్నామంటే నీ నీడ, నీ వాక్యమే, నీ కృపా, నీ క్షేమం కనికరం మమ్మల్ని ఇంతవరకు నడిపిస్తా ఉందయ్యా. మాతో మీరు మాట్లాడుతున్నారు, సంఘంతో మీరు మాట్లాడుతున్నారు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అందరూ కూర్చుందాం. మంచిది. మన దేవుడు గొప్ప దేవుడు. ఆరాధనలో బాగా మీరు దేవుని ఆరాధించినారు, మనసారా ఆరాధించినారు, పూర్ణ మనసుతో దేవుని ఆరాధించినారు. కొందరంటే ఏడ్చి దేవుని ఆరాధించినారు, కొందరు దేవుడు చేసిన మేలుని తలుచుకొని ఆరాధించినారు. చాలా సంతోషం. మన మధ్యలో ఉన్న సలోం బ్రదర్ గారు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇచ్చిన ఆ మన్నాను మోసుకొని వచ్చినారు కనుక మనతో మాట్లాడతారు. అరగంట సేపు ఆయన మాట్లాడతారు, అరగంట సేపు నేను మాట్లాడతాను. ప్రసంగం ఒక గంట సేపు, ఎందుకంటే లైవ్లో పోతుంది కనుక మనము చాలా మంది లైవ్లో వాక్యం విని చాలా బాగుంది అయ్యగారు, మేము మా జీవితానికి మంచి ఒక మన్నాను మీరు ఇస్తూనే ఉన్నారు, దేవుడి దగ్గర నుండి మాకు ఇస్తూ ఉన్నారు, చాలా వాక్యం చాలా బాగుంది కనుక లైవ్ని మీరు ఆపకుండా ప్రతి ఆదివారం లైవ్ పెట్టండి, మేము చూసి దేవుని మహిమపరుస్తూ ఉన్నాం, మాకు చాలా ఆశీర్వాదం ఉంది అంటున్నారు. కనుక మనము కూడా దానికోసం లైవ్ కోసం కూడా మీరు ప్రార్థన చేయాలి. దేవునామానికి మహిమ, ఘనత, స్తుతి, స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళంతా బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? దేవుడు మాకు మేలులు చేశాడు ఈ పోయిన నెల అంతా అన్న వాళ్ళు హల్లెలూయా చెప్దామా? దేవుడు నేను ప్రతి అడుగులోనూ దేవుడు నాతో ఉన్నాడు అన్న వాళ్ళంతా హల్లెలూయా చెప్తామా? దేవుడు నా ప్రతి అడుగులోనూ తోడు ఉన్నాడు అన్న వాళ్ళంతా హల్లెలూయా చెప్తాం. నన్ను దేవుడు తన యొక్క రెక్కల నీరులో కాపాడి తన యొక్క సన్నిధిలో సురక్షితంగా చేర్చాడు అన్న వాళ్ళంతా హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి సంఘ కాపరైనటువంటి ఐజాక్ పాల్ అయ్య గారికి నా యొక్క వందనాలు కూడా తెలియజేస్తా ఉన్నా. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలు కూడా తెలియజేస్తా ఉన్నా. హల్లెలూయా. మనమందరము 5 నెలలుగా దేవుడు మనల్ని సురక్షితంగా నడిపించి 6వ నెల మొదటి రోజున మనలందరినీ దేవుడు తన యొక్క సన్నిధిలో కూర్చొని పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి దేవాతి దేవునికి నేను చాలా రుణపడి ఉన్నా. మనమందరము దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నాం. సన్నిధిలో ఉంటున్న మనము ఆ సన్నిధిలో దేవుడు ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క సంఘంలో దేవుడు ఉంటున్నాడు.
మన యొక్క ఇంట్లో దేవుడు ఉన్నాడా? మన హృదయలో దేవుడు ఉన్నాడా? మన యొక్క హృదయంలో దేవుడు ఉన్నాడా? ఆలయంలో దేవుడు ఉంటాడు ఖచ్చితంగా, ఎందుకంటే ఇది పరిశుద్ధ ఆలయం కనుక ఇక్కడ దేవుడు నిత్యము నివసిస్తూ ఉంటాడు. మన యొక్క హృదయంలో దేవుడు ఉన్నాడా? మన యొక్క హృదయంలో ఉంటే దేవుడు మన ఇంట్లో కూడా ఉంటాడు. మన యొక్క హృదయంలో ఉంటే దేవుడు ఎక్కడ ఉంటాడండి? మన ఇంట్లో కూడా ఉంటాడు. ఇంట్లో ఉన్న దేవుడు మన యొక్క ఆలయంలో కూడా మనతో పాటు వస్తాడు. ఈరోజు మనిషికి 3 అవసరం. ఏమంటే కూడు, గుడ్డ, నీడ. మనిషి జీవించడానికి 3 అవసరము. ఏమేమిటి? కూడు, గుడ్డ, నీడ. ప్రతి మనిషికి అవసరము. ఖచ్చితంగా తినడానికి ఆహారం కావాలి, ధరించడానికి దుస్తులు కావాలి, వేసుకోవడానికి దుస్తులు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి. ఆ ఇల్లు ఎలా ఉంది ఈరోజు? ఆ ఇల్లు ఎలా ఉంది? ఆ ఇంట్లో దేవుడు ఉన్నాడా? మన యొక్క హృదయంలో దేవుడు ఉన్నాడా? ఈరోజు నా అంశం ఏమంటే, నీ ఇంట్లో ఏముంది? నా అంశం ఏంది? నీ ఇంట్లో ఏముంది? ఏముంది అమ్మా మన ఇంట్లో? ఎవరైనా చెప్పాలి. ఏముంది మన ఇంట్లో? ఎవరో చెప్తూ ఉన్నారు, మా ఇంట్లో మంచం ఉంది, బీరువా ఉంది అంటూ ఉన్నారు. హల్లెలూయా. మన ఇంట్లో ఉండవలసింది ఈ వస్తువులు కాదు. మన ఇంట్లో ఉండవలసింది ఏంటంటే దేవుడు మనతో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి. హల్లెలూయా. మన ఇంట్లో ఉన్న వస్తువులను కాదు దేవుడు అడుగుతున్నది, మన ఇంట్లో ఏముంది? నా అంశం ఏంది? మీ ఇంట్లో ఏముంది? నీ ఇంట్లో ఏముంది? ఈరోజు మనల్ని మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే మనకే తెలిసిపోతుంది మన ఇంట్లో ఏముందో. మన ఇంట్లో ఏముందో మనకే తెలిసిపోతుంది. చూడండి, ఓ దేవుణ్ణి ప్రవర్త ఒక ఆమెను అడుగుతున్నాడు, నీ ఇంట్లో ఏముంది? నీ ఇంట్లో ఏముంది? మనం యథార్థంగా చెప్పగలుగుతున్నామా? 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనము. ఎలీషా, నా వలన నీకు ఏమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంట్లో నూనె కుండ ఒకటే ఉన్నది. మైక్ ఇవ్వండి మా సిస్టర్. చూడండి, ఒకానొక సందర్భంలో సేవ చేస్తూ అప్పులైపోయి ఉన్నట్టుండి మరణించాడు. ఉన్నట్టుండి మరణించిన తర్వాత ఆమె అప్పులు పాలైపోయింది. అప్పులు పాలైపోతే అప్పుల వాళ్ళు ఊరికే ఉంటారమ్మా? ఊరికే ఉండరు. ఆయన మరణించిన తర్వాత కొన్ని రోజులు గతించాయి, కొన్ని రోజులు వెళ్ళాయి. తరువాత అప్పుల వాళ్ళు వాళ్ళ ఇంటికాడికి వస్తున్నారు, ఆ విధవరాళ్ళ ఇంటికాడికి వస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు, నువ్వు అప్పు కడతావా లేదా మీ పిల్లలను మేము మీ యొక్క పిల్లలను మేము దాసులుగా పిలుచుకొని వెళ్ళిపోతాం అప్పు తీరేంత వరకు. అలా అన్నప్పుడు తల్లి యొక్క హృదయం ఎలా బాధపడి ఉంటుందంటే చాలా వేదనకరం. వాళ్ళు వచ్చిన వాళ్ళు, మీ ఇంట్లో ఉన్న వస్తువులు ఎత్తుకొని పోతాము, మీ ఇల్లు రాయించుకుంటాము, నీ పొలం రాయించుకుంటాము అని ఉంటే ఆ తల్లి వేదన పడేది కాదు. హల్లెలూయా. ఆ తల్లికి వేదన కలిగింది. ఎందుకంటే 9 మాసాలు కని పెంచి పోషించినటువంటి కుమార్తెలను తీసుకొని వెళ్తానంటే ఏ తల్లికైనా బాధ ఉండదా? ఏ తల్లికైనా వేదన ఉండదా? ఉంటుంది. ఆ వేదనే ఆ తల్లి ఏం చేస్తుందంటే
దేవుణ్ణి సేవకుల దగ్గరికి వెళ్తా ఉంది. ఎలీషా దగ్గరికి వెళ్తా ఉంది. ఎవరి దగ్గరికి వెళ్తా ఉంది? ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒకానొకప్పుడు నీ దాసుడుగా పని చేశాడు, సేవ చేశాడయ్యా, దేనికి అప్పు చేశాడో మాకైతే తెలియదు, ఎందుకు అప్పులయ్యామో మాకైతే తెలియదు, ఇప్పుడు మా పిల్లలను తీసుకుని వెళ్తారయ్యా, నేను ఏం చేయాలి అన్నప్పుడు ఆయన అడుగుతున్నాడు, నీ ఇంట్లో ఏముంది? హల్లెలూయా. నీ ఇంట్లో ఏముంది? ప్రశ్న, మీ ఇంట్లో ఏముంది? ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఇంట్లో ఏముంది? హల్లెలూయా. దేవుణ్ణి సేవకుడు అడిగినప్పుడు ఆమె అంటున్న మాట, మా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉంది. ఏముంది? నూనె కుండ ఒకటి ఉందయ్యా. నూనె దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు. దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధతకు. అభిషేకించడానికి అప్పుడంతా ఏమి వాడేవాళ్ళంటే నూనె వాడేవాళ్ళు. నూనెనే పూసి ప్రోక్షించి వాళ్ళని అభిషేకించే వాళ్ళు దేవుని సేవకులు. ఈ రోజు కూడా అలా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎంతమంది ఇంట్లో అభిషేకం ఉంది? ఎంతమంది హృదయంలో పరిశుద్ధాత్మ అనే దేవుడు నివాసం చేస్తా ఉన్నాడు? ఎంతమంది ఇంట్లో పరిశుద్ధాత్మ అనే దేవుడు ఉంటూ ఉన్నాడు, జీవిస్తున్నాడు? పరిశుభ్రత, పరిశుద్ధత, పరిశుద్ధాత్మ అంటే దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుడు కూడా ఈ లోకంలో పరిశుద్ధుడుగా జీవించి 33.5 సంవత్సరములు జీవించి ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, ఇలా నడుచుకోవాలి, ఈ లోకంలో ఏదో మరణించిన తర్వాత ఖచ్చితంగా నా దగ్గరికి రావాలని చూపించి పరిశుద్ధుడుగా ఏకైక దేవుడు, ఒకే ఒక దేవుడు ఎవరండి? యేసుక్రీస్తు మాత్రమే. ఇంతవరకు ఎవరో చెప్పలేనటువంటి ఒకే ఒక మాట, నేను పరిశుద్ధుడని ఎవరో చెప్పలేదు. ఎవరైనా చెప్పున్నారేమో, మీరు విన్నారా? మన జీవితంలో ఎవరు కానీ ఎప్పుడు కానీ చెప్పినట్టు దాఖలాలు ఎవరో వినలేదు. ఈరోజు మన ఇంట్లో పరిశుద్ధ ఆత్మ అనే అభిషేకం ఉందా? మనలో ఉందా? మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. చూడండి, యేసు ప్రభు జీవిస్తున్నప్పుడు దెయ్యం పట్టినటువంటి వ్యక్తిని, ఆమెను ఏం చేస్తున్నాడంటే, ఒక వ్యక్తికి దెయ్యం పట్టుకుంటే తరిమేశాడు, ప్రార్థన చేసి విడుదలనిచ్చాడు. చాలా రోజులు అవుతున్నాయి. ఆ దెయ్యం మళ్ళీ వచ్చింది. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పండి? పాత స్నేహితుడు కాబట్టి. వచ్చినప్పుడు ఆ ఇల్లు ఎలా ఉందంటే పరిశుభ్రంగా లేదు. ఎలా లేదమ్మా? అయ్యా ఎలా లేదయ్యా? పరిశుభ్రంగా లేదు. ఆ దెయ్యం వెళ్ళి మరి 7 దెయ్యాలను తెచ్చిందంట. ఎన్ని దెయ్యాలనమ్మా? 7 దెయ్యాలను తెచ్చింది. నీవు పరిశుభ్రంగా లేకపోతే 7 సమస్యలు సాతాను ద్వారా మీ ఇంటికి వస్తుంది. హల్లెలూయా. కొన్ని మాటలు కఠినంగానే ఉంటాయి, కానీ దేవుడు చెప్పమన్న మాటలు. ఎందుకు చెప్తున్నానంటే, మనలో పరిశుభ్రత లేకపోతే, మనలో నిత్యమైన ఆరాధన లేకపోతే, మనలో దేవుని పాటలు లేకపోతే, నిత్యమైన స్తుతి లేకపోతే, నిత్యమైన ఆయన ఆరాధించుటకు కృప లేకపోతే, పరిశుద్ధత అనే ఆత్మ మీలో లేకపోతే మరిన్ని 7 దెయ్యాలు తీసుకుని వచ్చిందంట. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఇంట్లో పరిశుద్ధాత్మ ఉందా? సాతాను అనే చీకట్లో మీరు ఉంటున్నారా? ఈ లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళని కూడా నేను ప్రశ్న వేస్తూ ఉన్నా, ఏముంది మన ఇంట్లో? ఏమి ఏలుబడి చేస్తూ ఉంది మన ఇంటిని? ఏదైనా పాప క్రియలు చూసినప్పుడు కూడా మన యొక్క హృదయం ఎలా ఉండాలంటే, మనం అభిషేకం ఇచ్చిన వాళ్ళము, మన పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళము. నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టి దూరంగా వస్తావో, అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. నీలో పరిశుద్ధత ఉందని అప్పుడు నీలో నువ్వే ప్రశ్న వేసుకోవచ్చు. హల్లెలూయా. ఈరోజు మనం ఎలా ఉన్నాం? పరిశుద్ధులుగా జీవిస్తున్నామా లేదా అపరిశుద్ధులుగా జీవిస్తున్నామా?
వెలుగులో ఉన్నావా, చీకట్లో ఉన్నావా, మంచి కార్యాలు చేస్తున్నావా, చెడు కార్యాలు చేస్తున్నావా? నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా, సాతాను ఉన్నాడా, అది మీ చేతికి అప్పగిస్తా ఉన్నా. దేవుడు ఉన్న ఇంట్లో నిత్యము ప్రార్థన అనే ధూపము వేస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఇంకా రెండవదిగా మనం చూసినట్లయితే రెండవ వ్యక్తి కొర్నేలు గురించి మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమే. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 2వ వచనం చదవండి. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొర్నేలు ఎవరంటే ఓ హిందూ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి దేవుణ్ణి సేవకుడు అడుగుతున్నప్పుడు, మీ ఇంట్లో ఏముంది కొర్నేలి అన్నప్పుడు, అయ్యా మా ఇంట్లో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం. ఏం చెప్తున్నాడమ్మా? అందరూ చెప్పాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం. అయ్యా మేము ప్రార్థన చేస్తామని చెప్పలే, ఎల్లప్పుడూ మా ఇంట్లో ప్రార్థన చేస్తాం. ఈరోజు మీకు ఒక ప్రశ్న, ఎంతమంది రోజుకు 5 సార్లు ప్రార్థన చేస్తున్నారు? లేదు. ఎంతమంది రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది రోజుకు 1 సారైనా ప్రార్థన చేస్తున్నారు? వెరీ గుడ్. చాలా మంది చేతులు ఎత్తారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు నేను అడగాల్సి వస్తుందంటే, మన జీవితంలో ప్రార్థన అనే ఆయుధం మనం ధరించుకొని ఉండాలి. ప్రార్థన అనే కవచం మనం ధరించుకొని ఉండాలి. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము. ప్రార్థన లేనిదే మనము ఎక్కడికి వెళ్ళకూడదు. ప్రార్థన ప్రతి స్థలంలోనూ మనను ఉన్నత స్థితికి ఎంచుతుంది. ప్రార్థనలో నాటేది ఏది కానీ ఫలింపజేయక ఉండదు. ప్రార్థనలో నువ్వు నాటాలి, అది ఏదైనా కానీ. నీవు ఇంటి పని చేస్తున్నావు, ప్రార్థనలో నాటాలి. నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావా, ప్రార్థనలో పట్టాలి. ఏదైనా ఎగ్జామ్స్ రాసి వేచి ఉన్నావేమో, ఏం చేయాలి? ప్రార్థనలో ఉండాలి. చాలామంది ప్రార్థనలు ఎప్పుడు చేస్తారంటే ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మరి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారు. రెడీ అయిపోయిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళాలంటే అప్పుడు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఉద్యోగం లేకపోతే ప్రార్థన చేస్తూ ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ అప్పులు సమస్యలు తీరేంత వరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మన జీవితంలో ప్రార్థన అనే అనుభవం ఉందా? ప్రార్థన చెయ్యాలి. ఉదయాన్నే లేవగానే, అయ్యా ఈ 5 నెలలయ్యా ఎలా పోయిందో కూడా తెలియదయ్యా. ఈ నెల నుంచి ఈ నెల చూడండి, అందరికీ బడ్జెట్ ఎక్కువనే. ఎందుకో తెలుసా? స్కూల్స్ అన్ని రీఓపెనింగ్స్ జరుగుతాయి. అందరికీ 10,000 అయ్యేది కూడా ఎంత అవుతుందమ్మా? 20,000 అవుతుంది. చాలా అట్నే ప్రార్థన చేస్తూ ఉంటాం. అయ్యో ఎట్టైనా స్కూల్కి పంపించాలి. కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, బాధలు ఎక్కువగా ఉన్నాయి, అవసరతలు ఎక్కువగా ఉన్నాయి. మరింత ఎక్కువగా ప్రార్థన చేస్తాం. నేను పోయిన నెలలో వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను. ఎవరి కోసం ఎక్కువగా ప్రార్థన చేయాలన్నాను? ఎవరి కోసం ఎక్కువగా ప్రార్థన చేయాలన్నాను? ఇతరుల కోసం ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. నువ్వు ఇతరుల కోసం ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నిన్ను చూసి 2 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు నీకు దయచేస్తాడు.
హల్లెలూయా. యోబుకున్న పరిస్థితులు వేరు, కానీ అతడు స్నేహితుల కొరకు ఉన్నటువంటి వారందరి కోసం కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మన కష్టాలని మన బాధల్ని పక్కన పెట్టేసి ఇతరుల కోసం నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు నీ సమస్యలు తీర్చబడతాయి, నీ బాధలు తీర్చబడతాయి, నీ అప్పులు తీర్చబడతాయి, నీ రోగాలు పోతాది, దేవుడు నీ ఇంట్లో ఉంటాడు. హల్లెలూయా. ఇదే మన జీవితంలో చేయవలసింది ప్రాముఖ్యమైనది. ఇన్ని రోజులు ప్రార్థన చేయకుండా ఉన్నారేమో. కొన్నేళ్ళతో ఎవరు మాట్లాడేవాళ్ళంటే దేవదూతలు మాట్లాడేవాళ్ళంట, దేవుడు మాట్లాడేవాడు. మీరు కింద వచ్చినమంతా మీరు చదివితే దేవునితో ఎప్పుడు పెనుగులాడే వ్యక్తి అంట. నిత్యము 7 సార్లు ప్రార్థన చేసేవాడు. దానియేలు నిత్యము ప్రార్థన చేసేవాడు, ప్రతి నిత్యము ప్రార్థన చేసేవాడు. మన జీవితంలో ప్రార్థన అనే ఆయుధం ఉందా? ఏముంది? క్రైస్తవుడికి మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏదంటే ప్రార్థనే. ప్రేయర్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి జీవితంలోనూ. ప్రార్థన అనుభవం లేకపోతే క్రైస్తవులని పిలువబడుతున్న మనకు ఏ ప్రయోజనం లేదు. హల్లెలూయా. ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని వేస్తున్న ప్రశ్న, ఎన్నిసార్లు ప్రార్థన చేయబోతున్నారు? ఎవరి కోసం ప్రార్థన చేయబోతున్నారు? ప్రార్థన అనే ధూపం మీ ఇంట్లో వేయబోతున్నారా? చాలామంది పేరుకు మాత్రం ఏమంటారంటే ప్రార్థన నిలయమని పెట్టుకుంటారు పేరు. ప్రేమగల నిలయమని పేరు పెట్టుకుంటారు వారి ఇంటికి. బేతేలు ప్రార్థన నిలయమని పెట్టుకుంటారు వారి ఇంటికి. కానీ వారి ఇంట్లో ఏముండదమ్మా? ప్రార్థన ఉండదు. హల్లెలూయా. చూడండి, ఏమి వింటున్నామో కూడా మనకి గ్రహింపలేదు. ఎందుకంటే వారాలు తడబడి మనము ఒక వాక్యం చెప్పాలంటే ఎంత కష్టం అంటే అంత కష్టం. తరబడి ఎక్కడ రెఫరెన్స్ లేవు. ఏమంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఈ వారం అంతా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనల్ని సరిదిద్దుకోవాల్సినటువంటి మాట, చాలా జాగ్రత్తగా వినాలి. ఇంకా మూడవదిగా మన ఇంట్లో వాక్యం ఉందా? మన ఇంట్లో వాక్యం ఉందా? లూకాసు సువార్త 10వ అధ్యాయము మనందరికీ చాలా ఎన్నోసార్లు విని ఉంటాం, సుపరిచితమైనటువంటి వాక్యమే. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు సువార్త 10వ అధ్యాయం 39వ వచనము చదవండి అమ్మా. మీరు దాని వీధుల్లోనికి పోయి 10:39 అమ్మా. లూకాసు సువార్త 10వ అధ్యాయము 39. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చాలమ్మా. ఇక్కడ ఇద్దరు సహోదరులు కలరు. ఒక ఆమెమో ఏం చేస్తుందంటే దేవుడి యొక్క పాదాల చింత కూర్చొని దేవుడి యొక్క మాటలను వింటా ఉంది. మనము ఈరోజు ఆలయానికి వచ్చున్నాం, దేవుని యొక్క మాటలను మనం వింటున్నామా? మన ఇంట్లో వాక్యం అనే సునాద నాదము వినిపిస్తా ఉందా? ఎంతమంది దేవుణ్ణి సేవకులను మీ ఇంటికి పిలిచి వాక్యాన్ని చెప్పించుకుంటూ ఉన్నారు, వాక్యాన్ని వింటూ ఉన్నారు? దేవుణ్ణి సేవకులు మీ ఇంటికి వస్తే ఎంత ఆశీర్వాదమో చెప్పనా? మీకు తెలియదండి. దేవుడే మీ ఇంటికి వచ్చినట్టు, దేవుడే మీ గమ్మమును తొక్కినట్టు, దేవుడే నిన్ను ఆదరించినట్లు. హల్లెలూయా. మన ఇంట్లో ఎప్పుడు కూడా ఏమి వినబడాలండి? వాక్యం వినబడాలి. మూడవదిగా వాక్యం వినాలి. 6 రోజులు నీ ఇష్టానుసారమైనటువంటి పనులు చేసుకొని
7వ రోజు దేవుణ్ణి వెతుక్కుంటూ వస్తున్నావు. నీకు సమయం ఉన్నప్పుడంతా కూడా నీ ఇంట్లో కూడా దేవుని యొక్క వాక్యం వినపడాలి. ఎట్లా అంటే, ఒకటి, దేవుణ్ణి సేవకులను మీ ఇంటికి పిలిపించాలి. నెలకు ఒకసారైనా దేవుణ్ణి సేవకుడు మీ ఇంట్లో కాలు పెట్టాలి. హల్లెలూయా. ఆయన దేవుణ్ణి సేవకుడు నీ ఇంట్లోనికి వచ్చినప్పుడు నువ్వు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు. దేవుణ్ణి సేవకులు మీ ఇంట్లోకి అడుగు పెట్టాలి. నీ ఇంట్లో ఈరోజు ప్రశ్న వేస్తున్నా, మీ ఇంట్లో ఏముంది? అప్పులు ఉందా? బాధలు ఉన్నాయా? రోగాలు ఉన్నాయా? కష్టాలు ఉన్నాయా? వేదనలు ఉన్నాయా? ఏమో నాకైతే తెలియదు, కానీ దేవుణ్ణి సేవకుడు మీ ఇంట్లో కాలు పెడితే అవన్నీ పారిపోవును గాక. మీ అప్పులు సమస్యలన్నీ తీరిపోవును గాక. నీకున్నటువంటి రోగాలన్నీ తీరిపోవును గాక. ఎప్పుడండి? దేవుని యొక్క సేవకుడు మీ ఇంట్లో కాలు పెట్టినప్పుడు. ఎంతమంది అలా పిలుస్తూ ఉన్నారు దేవుని సేవకులను? అయ్యా మా ఇంటికి రండి, అయ్యా మా ఇంటికి రండి అయ్యా. ఎంతమంది పిలుస్తున్నారు? నీ ఇంట్లో ఉన్నది ఏదో అదే పెట్టు. నీ ఇంట్లో ఉన్నది ఏదో అదే దేవుని సేవకులకు ఇవ్వాలి. అత్యధికంగా ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను ఇంకా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. నువ్వు ఇచ్చిన కొలది అభివృద్ధి చెందుతావు. నువ్వు ఇచ్చిన కొలది అభివృద్ధి చెందుతావు. ఇస్తున్న కొలది అభివృద్ధి చెందుతావు. మనము ఎలా ఉన్నాము ఈరోజు? అయ్యా లేదయ్యా మా ఇంట్లో సేవకులను మేము పిలుస్తున్నాం చేస్తున్నాం అంటున్నారా? కానీ మీరేం చేయాలంటే, ఏదో ఒక టీవీలో ఏం చేస్తూ ఉంటారంటే వాక్యం వినాలి, లేదా అయ్యగారు చెప్పినటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి, అవన్నీ మళ్ళీ రిపీట్ చేయాలన్నమాట. మళ్ళీ వినాలి. మళ్ళీ ఏం చేయాలి? వినాలి. ఒక చెట్టు పెట్టి అలాగే వదిలేస్తామా? వదిలేం. ఏం చేస్తాం? అది కలుపు వస్తూ ఉంటే తవ్వుతూనే ఉంటాం, కలుపు వస్తూ ఉంటే మళ్ళీ తవ్వుతాం, ఎరువు వేస్తాం. నీ జీవితంలో కూడా ఎరువు ఏదంటే, దేవుణ్ణి సేవకులు మీ ఇంట్లో వచ్చే వాక్యమే మీ ఇంటికి ఎరువుగా ఉంటుంది. హల్లెలూయా. మన ఇంట్లో దేవుడి యొక్క వాక్యం ఉందా? ఇంకో ఆమె ఉంది, ఏం చేస్తుంది అంటే విస్తారమైన పనులు. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆలయాన్ని మరిచిపోయారు. 3 రోజులు మాత్రం వస్తారు వాళ్ళు. ఏ రోజు? క్రిస్మస్కి వస్తారు, గుడ్ ఫ్రైడేకి వస్తారు, ఈస్టర్కి వస్తారు. ఈ 3 రోజులతో వాళ్ళ జీవితంలో తెలుసు, మిగతా రోజులంతా వాళ్ళు తెలియదు. దేవుణ్ణి మరిచిపోయేసి జీవిస్తున్నారు వీళ్ళు. దేవుణ్ణి మరిచిపోయారు. వాక్యం వాళ్ళ ఇంట్లో లేదు. దేవుడు అంటున్నాడు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులు బట్టి నువ్వు కలత చెందుతున్నావు. దేనికి కలత? ఇంతలో కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటిది మన జీవితము. మనం జీవిస్తున్నది ఆహారం మట్టుకు కాదు, దేవుడి నుండి వచ్చు ప్రతి మాట కూడా నిన్ను జీవింపజేస్తుంది. దేవుని యొక్క సేవకుల నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా నిన్ను జీవింపజేస్తుంది. హల్లెలూయా. వాక్యం వినాలి. వీరిద్దరు ఉన్నారు, స్త్రీలు ఒకే ఇంట్లోనే ఉన్నారు, ఒకే కుటుంబంలోనే ఉన్నారు. కానీ వాక్యం వినడానికి ఎవరు ఆసక్తి చూపించారంటే మరియా. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరుడా, వాక్యం ఉందా మీ ఇంట్లో? వాక్యం ఉందంటే, అయ్యగారు మా ఇంట్లో క్యాలెండర్స్లో వాక్యం ఉంది, లేదా ఈ పక్క ఒక దాంట్లో వాక్యము మేము తగిలిచ్చి ఉన్నాం. అది కాదు వాక్యం అంటే. మన యొక్క హృదయంలో వాక్యం ఉండాలి. ఎక్కడ ఉండాలమ్మా? మన యొక్క హృదయంలో వాక్యం ఉండాలి. వాక్యం లేకపోతే ఏ ప్రయోజనమో లేదు. వాక్యం ఉండాలి. చూడండి, కీర్తనలో 42వ వచనం, 40వ కీర్తన
40వ కీర్తన 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి ఆ, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆ, ఆయన నన్ను పైకెత్తెను. ఉమ్, నా పాదములు బండ మీద నిలిపి ఆ. నా అడుగులు స్థిరపరచును. హల్లెలూయా. నాశనకరమైన గుంటలో నుండి నన్ను, చీకటి గల గుంటలో ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములకు బండ మీద నిలిపిన నా అడుగులను స్థిరపరచెదను. నాశనకరమైన గుంటలో నుండి నువ్వు నాశనకరమైనటువంటి గుంట్లో ఉన్నావేమో, అలాంటి ఇంట్లో ఉన్నావేమో, అలాంటి పరిస్థితిలో ఉన్నావేమో, అలాంటి సిచ్యువేషన్స్ గుండా నువ్వు వెళుతున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఆ ఊబిలో నుండి నేను నిన్ను లేవనెత్తుతాను. హల్లెలూయా. చూడండి, యేసేపు కూడా గుంటలో పడిపోయి ఉన్నాడు. అన్నలకి ఓ వ్యక్తికి మాత్రం కరుణ వచ్చి ఏం చేశాడు, చచ్చిపోవడం ఎందుకు, వాడిని సురక్షితంగా ఇంకా కాపాడలే. 100%, 50% మాత్రం ఏం చేశారంటే గుంట్లో నుంచి లేపి అమ్మేశాడు. కానీ దేవుడు అంటున్నాడు, నాశనకరమైన గుంట్లో నుండి, చీకటి గల గుంట ఊబిలో నుండి ఆయన నిన్ను పైకెత్తెను. హల్లెలూయా. ఎప్పుడంటే ఆయన వాక్యం నీలో ఉన్నప్పుడు. ఆ వాక్యం నీలో ఉన్నప్పుడు. మరో వాక్యాన్ని చదువుదామా? కీర్తనలు 119 5వ వచనం. కాదమ్మా, 119 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. నీవు చీకట్లో నడుస్తూ జీవిస్తున్నప్పుడు నీకు వెలుగునిచ్చేది ఏదో తెలుసా? ఆయన వాక్యమే. హల్లెలూయా. ఆది యందు దేవుడు ఉండెను, దేవుడు వాక్యమై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే నిన్ను జీవింపజేస్తుంది. చీకట్లో ఉంటే నిన్ను వెలుగులోకి మారుస్తుంది. నీ పాదములకు దీపము. రాత్రుల్లో మనం వెళ్తూ ఉంటాం, కైల కాడికి, అడవిలో వెళ్తూ ఉంటాం. దీపం లేకపోతే వెళ్తామా రాజు? దీపం లేకపోతే వెళ్తామా? తెలీదు. ఈ రోజు నాకు దీపం ఎవరంటే రాజునే. ఆ ఊరికి తొడుకొని పోయాడు. నేను మర్చిపోయినా, పోయింది సాయంత్రం పూట పోయా, మర్చిపోయినా. నేను వెళ్తా ఉన్నా, అన్నా ఊరు వచ్చేసింది, నా ఇటు పోవాలి అన్నాడు. నాకు ఈరోజు దీపం ఎవరు? రాజు. అతను లేకపోయి ఉంటే వెళ్ళిపోయి ఉండేవాడిని. హల్లెలూయా. చూడండి, నిన్ను నడిపించడానికి ఒక వ్యక్తి కావాలి. చీకట్ల నుండి వెలుగులోనికి రావడానికి నీకు ఒక వ్యక్తి కావాలి. నాశనకరమైన గుంట్ల నుండి నేను పైకి ఎత్తడానికి ఒక వ్యక్తి కావాలి. ఆయన ఎవరో? యేసు ప్రభు. యేసు ప్రభు. హల్లెలూయా. మరొక వాక్యాన్ని చూద్దామా? కీర్తనలు 19 9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. చాలమ్మా. అదే కీర్తనలో 119 72వ వచనం చదవండి. హల్లెలూయా. వేల కొలది వెండి బంగారము నాణ్యము కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఆమేన్. ఏది ధర్మశాస్త్రం అంటే ఆయన యొక్క వాక్యమే. వేల కొలది వెండి కంటే, బంగారం కంటే, వైద్యురము కంటే ఉన్నతమైనది ఏదో తెలుసా? దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా.
ఆ యొక్క వాక్యానికి నువ్వు ఏది ఇచ్చినా కూడా సరిపోదు. ఏ రుణం ఇచ్చి తీర్చినా కూడా దానికి సరిపోదు. చనిపోతున్న వారిని జీవింపజేసేది ఈ యొక్క వాక్యము. నిన్ను ఉన్నతమైన స్థితిలో తెచ్చేది కూడా ఈ బైబిలే. హల్లెలూయా. చూడండి, బంగారం కంటే వజ్రము కంటే ఉన్నతమైనది ఏదో తెలుసా? ఆయన యొక్క వాక్యము. హల్లెలూయా. డబ్బు ఉంటే బంగారం వస్తుంది, వెండి వస్తుంది, వజ్రం వస్తుంది, అన్నీ వస్తుంది, కానీ దేవుని యొక్క వాక్యం రానే రాదు. హల్లెలూయా. జరిగినటువంటి సత్యాన్ని నేను చెప్పాలని ఆశపడతా ఉన్నా. ఈరోజు చాలా జాగ్రత్తగా వినాలి. ఒక ఆమె ఏం చేసిందంటే, బ్రాహ్మణ స్త్రీ. ఎవరో బ్రాహ్మణ స్త్రీ. ఆమె ఏం చేసిందంటే, ఓ వయసు వచ్చాక దేవుణ్ణి నమ్ముకునింది. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. మళ్ళీ హిందూ మ్యారేజ్ చేసేసారు. ఏం మ్యారేజ్ చేశారమ్మా? హిందువులో వివాహం చేసేసారు బ్రాహ్మణకి ఇచ్చి. ఆమె ఆశ అంటే ఏమంటే దేవుని యొక్క వాక్యం చదవాలి. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు ఇవంతా. ఆమె ఏం చేసేదంటే వాళ్ళ ఇంటైనా పనికి వెళ్ళిపోయిన తర్వాత మూడో ఇంటికి వెళ్ళి బైబిల్ తీసుకొచ్చుకునేది. ఏ ఇంటికి వెళ్ళమ్మా? మూడో ఇంటికి వెళ్ళి బైబిల్ తీసుకొచ్చుకునేది. వచ్చుకున్నప్పుడు ఆమె ఏం చేసేదంటే త్వర త్వరగా బైబిల్ చదివి ఎత్తుకొని పోయి వాళ్ళ ఇంటైన వచ్చే లోపల ఆ మూడో ఇంట్లో మళ్ళీ ఇచ్చేసి వచ్చేసేది. అలాగూ ప్రతిరోజు చేస్తూ ఉంది. ఆమె చెప్పిన సాక్ష్యం ఏమో తెలుసా? ఈ బైబిల్ నేను 5 సార్లు చదివాను బ్రదర్. హల్లెలూయా. ఎన్నిసార్లు చదివిందంట? 5 సార్లు చదివిందంట. చూడండి, బైబిల్ ఉంది మన చేతిలో. బ్రదర్, సిస్టర్, లైవ్ని చూస్తున్న వాళ్ళు కూడా ఎన్నిసార్లు బైబిల్ని చదివా? ఎన్నిసార్లు నీ చేతిలోనే ఉంది? ఎన్నిసార్లు బైబిల్ని కంప్లీట్ చేశావు? చదవాలి. నీ పాదములకు దీపము వాక్యము. ఈ వాక్యాన్ని చదువుతున్నావా? చదవాలి. రోజు చదవాలి. ఒక ఆమె అనుకుందంట, ఒక మీదట నేను ఎప్పుడు బైబిల్ చదవాలి అని. ఫస్ట్ తీయగానే నువ్వు ఊరి కంబం ఎక్కును గాక అని ఉండిందంట. హల్లెలూయా. ఎక్కడంటే అప్పుడు అలా చదవడం కాదు. రెండోసారి చదివిందంట, నువ్వు ఖచ్చితంగా మరణం అవును గాక అని ఉండిందంట. అలా చదవడం కాదండి బైబిల్. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి చివరి వరకు చదవాలి. హల్లెలూయా. ఎలా చదవాలి? ఫస్ట్ నుంచి చివరి వరకు చదవాలి. ప్రతిరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? ఏదో అటు తెరిచామా చదివామని కాదు, ఒక ఆర్డర్గా చదవాలి. ఆర్డర్గా చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఇంట్లో ఏముంది? చెప్పాలి. ఇప్పుడు ఇంతసేపు ఫాస్ట్గా అయ్యగారు ఇచ్చినట్టు టైంలో మీకు చెప్పి ఏమి ఉండాలి? 3. మీ ఇంట్లో అభిషేకం ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, నీ హృదయం పరిశుభ్రంగా ఉండాలి. రెండవది ప్రార్థన. ఎప్పుడు గట్టిగా చెప్పాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మూడవది వాక్యం ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడు మన జీవితంలో, మా ఇంట్లో ఏముంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. రెండవదిగా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మూడవదిగా వాక్యం. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న
ఉన్న యేసు వందనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. ఇలా ఎప్పుడైతే మనము దేవునిలో ఉంటామో మనం ఫలిస్తాము. హల్లెలూయా. మీరందరూ కూడా ఇలాంటి చక్కని అవకాశం ఇచ్చినారు. అయ్యగారికి వందనాలు. నిరంతరము నా కోసం, నా కుటుంబం కోసం మీరు ఏం చేయాలి? చేస్తున్నారా? మీ అందరికీ నా వందనాలు కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. அல்லேலூயா. நல்ல வசனத்தை கேட்டோம். நம்ம வீட்டுல என்ன இருக்கணும்? அபிஷேகம். அப்புறம் ரெண்டாவது பிரேயர், மூணாவது வசனம். இப்ப நாலாவது ஒண்ணு சொல்லிட்டு நான் முடிக்கிறேன். நாலாவது என்ன இருக்கணும்னா ஐக்கியம் இருக்கணும், அப்படின்னா ஒற்றுமை இருக்கணும். இந்த ஒற்றுமை இல்லடான்னா நீ ஜெபமும் பண்ண முடியாது, ஆண்டவரை உள்ள வர வைக்க முடியாது, வசனம் படிக்க முடியாது. என்ன ஐயா சாலமனை உண்மைதானே? ஒற்றுமை இல்லடான்னா, ஐக்கியம் இல்லடான்னா நம்ம எதையுமே சாதிக்க முடியாது. வீட்டுல 3 இருக்கணும், உண்மைதான். ஆனா அந்த 3 இருக்கணும்னா 1 இருக்கணும். அது என்னதுங்க? ஒற்றுமை. நீ பைபிளை படிக்கும் போது அப்பா அம்மா என்ன பண்ணும்? ஒத்துழைக்கணும். படிமணி அவங்க ஒத்துழைக்கலன்னா நீ பைபிள் படிக்கும் போது உனக்கு வேலை வச்சாங்களா நீ பைபிள் படிக்க முடியாது. நீ ஜெபம் பண்ணும் போது உங்க அம்மா அங்க 4 சாமல டம டம டமான்னு போட்டு நீ ஜெபமே பண்ண முடியாது. பொண்ணு ஜெபம் பண்ணுகுது, பையன் ஜெபம் பண்றாரு, நம்ம சைலண்டா இருக்கணும், ஒத்துழைக்கணும். நீ பரிசுத்தமா அப்படின்னா பரிசுத்த ஆவியானவர் உனக்குள்ள இருக்கணும்னா வீட்டுல எல்லாரும் எப்படி இருக்கணும் கேட்டா உனக்குள்ள என்ன இருக்கணும்னா ஒற்றுமை இருக்கணும். இது இல்லடான்னா எதுவுமே பண்ண முடியாது. பரிசுத்தம் முன்னால வாழவே முடியாது. பரிசுத்தம் முன்னால வாழ முடியாது. எப்பா பாத்துல வீட்டுல உன்னை பார்த்து சண்டை வச்சிருந்தா பரிசுத்தமா இருக்க. அதனால ஒற்றுமை, ஒன்றுபட்டால் ஏதோ ஒரு வார்த்தை தமிழ்ல அருமையான வார்த்தை அப்படி, அது கூட ஏதோ கோடி நன்மை அப்படின்னு ஏதோ வருது. அதனால நம்ம ஒற்றுமையா இருக்கணும். முதல்ல காக்காங்களை பார்த்தா எப்படி இருக்குதுங்க? காக்கா பார்த்தா என்ன சாலமே ராத்திரி என்ன பண்ணிருப்பேன் கவனிங்க. காக்கா பாருங்க, ஏதாவது சோறு போட்டா என்ன பண்ணுது? எல்லாமே வர வைக்குது. நானும் சாப்பிடணும், நீங்களும் சாப்பிடுவாங்க. அதுல என்ன தெரியுது நமக்கு? ஒற்றுமை. ரெண்டாவது பார்த்தா அந்த காக்காங்கள ஏதானா ஒண்ணு பிரச்சனை ஆச்சுன்னா மொத்த காக்காவும் வந்துருது. இதுல என்ன தெரியுது? ஒற்றுமை தெரியுது. இந்த ஒற்றுமையை ஆண்டவர் பாரு. அதனால்தான் காகங்களை பார், பறவைகளை பாரு. எப்படிப்பட்ட கோட்டீஸ்வரனா இருந்தாலும், கலெக்டரா இருந்தாலும், அது ஏழையா இருந்தாலும், யார் இருந்தாலும் அவங்க வீட்டுல ஏதாவது ஒரு டெத் ஆயிடுச்சுன்னா முதல்ல சாப்பாடு வைக்கிறது யாருக்கு? காக்காக்கு வைக்கிறாங்க. ஏன்னு கேட்டா அவங்களுக்கு தெரியுது இது ஒற்றுமை இருக்குது அப்படி. அந்த வர ஆண்டவர் என்ன பண்ணாரு? அதனால்தான் கோட்டீஸ்வரர் அவங்க வீட்டுல ஏதாவது ஒரு டெத் ஆயிட்டாவோ முதல்ல போடுற சாப்பாடு என்ன எடுத்து போயிட்டு காக்கா அது வரலன்னா கூட கூப்பிடுறான். என்ன வனிதம்மா
என்ன கூப்பிடுறா? கா கா அப்படி கூப்பிட்டு அந்த இலையில சாப்பாடு வச்சுட்டு வர்றான். ஏன் அப்படி கேட்டா அது ஒரு வரம். உன்னை கூப்பிடுறாங்களா? இல்ல ஏசாம நம்ம கூப்பிடுறாங்களா? முதல் நீ வந்து சாப்பிடுவா அப்படின்ட்டு. என்ன பத்மாவை கூப்பிடுறாங்களா? கூப்பிடுறது இல்ல. ஆனா கா கா அங்க கூப்பிடுறான். அந்த வரம் நம்ம வாய்க்கல. காரணம் என்ன? நம்ம கிட்ட என்ன இல்ல? ஒற்றுமை இல்லை. ரெண்டாவது இன்னும் உங்களுக்கு புரிந்தா, ஒரு வீட்டாண்ட நாய் இருந்துச்சுன்னா இன்னொரு நாய் வீட்டாண்ட வந்துச்சுன்னா அதுக்கு நம்ம வீட்டாண்ட நாய் இருந்துச்சுன்னா அடுத்த வீட்டாண்ட நாய் நம்ம வீட்டாண்டுக்கு வந்தா கத்தும், குரல புடிச்சு கூட கடிச்சு என்ன பண்ணுது. ஆனா நம்ம நாய் அந்த வீட்டாண்டுக்கு போச்சுன்னா அது என்ன பண்ணுது? டாமினேஷன் பண்ணுது. இங்கேயா வந்த அப்படின்ட்டு. ஆனா நம்ம ஊருக்குள்ள வேற ஊர்ல இருந்து நாய் வந்து 2 நாய் ஒண்ணா சேர்ந்து போகுது. என்ன எலிசபெத் அப்படி பாக்குறீங்க? ஊர்ல பக்கத்து வீட்டுக்கு பக்கத்தோட நாய்க்கு வந்து ஒற்றுமை இல்லைன்னா கூட, ஆனா அடுத்த நாய் அடுத்த ஊர்ல இருந்த நாய் நம்ம ஊருக்கு வந்துச்சேன்னா இது 2 ஒன்றே. உனக்கு எனக்கு எத்தனை பிரச்சனை இருக்கலாம், ஆனா நமக்குள்ள இன்னொரு ஆள் வந்திருக்கிறான் நம்ம ஊருக்குள்ள, அவனை சேர்க்க கூடாதுன்னு எல்லா நாய் என்ன பண்ணுது? இதுல என்ன புரியுது உங்களுக்கு? ஒற்றுமை. அல்லேலூயா. தேவ நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். போல நம்ம லைஃப்ல வந்து ஒற்றுமை இல்லைன்னா, நம்முடைய லைஃப்ல, நம்முடைய குடும்பத்துல, நம்முடைய சுபாவத்துல, நம்ம வாழ்க்கையில ஐக்கியம் அப்படின்னா ஒற்றுமை இல்லைன்னா நம்ம எதுவுமே சாதிக்க முடியாது. எதுவுமே சாதிக்க முடியாது. சபையார் எல்லாரும் நீ ஒற்றுமை இல்லைன்னா நான் ஒண்ணுமே பண்ண முடியாது. உங்களால நான் ஒன்றும் செய்ய முடியாது. நீங்க ஒற்றுமை. எங்க சபை எனக்கு ஆண்டு கொடுத்த சபை, நாங்க வந்து உழைக்கணும், மீட்டிங் வச்சிருக்கிறாங்க, நாங்க எல்லாரும் ஒண்ணா சேர்ந்து வேலை செய்யணும். இது யாருக்காகனா? ஆண்டவருக்காக அல்லவா? எனக்காக ஜீவனை கொடுத்த அந்த தேவாதி தேவனுக்காக அல்லவா? நான் ஒற்றுமையா இருந்து செயல்படணும். அப்படி நீங்க செய்யற காரணத்தால் தான் பஸ்கா பண்டிகை 13 வருஷமா நடத்தினோம். உண்மைதானங்க? நீங்க ஒற்றுமை இல்லைடா நான் ஒரு மீட்டிங் கூட வைக்க முடியாது. சபை ஒற்றுமை, விசுவாசிகள் ஒருவருக்கொருவர் ஒற்றுமை. அப்ப சபையில ஏதாவது ஒரு சின்ன ப்ராப்ளம் ஆச்சுன்னா, சின்னது ஏதாவது ஆச்சுன்னா என்ன பண்றோம்? அடுத்த சபையாருக்கு போய் சொல்றாங்க, அடுத்தவங்களுக்கு போயிட்டு சொல்றாங்க. சொல்லக்கூடாது. நம்ம குடும்பத்துடைய காரியங்கள் நாமளே பேசினா பண்ணோம், தீர்த்துக்கணும். அதான் ஒற்றுமை. நம்ம சபையில இருந்து இன்னொரு ஆள் வெளியில போச்சனா எப்படியாவது அவங்க பேசி சபைக்குள்ள என்ன பண்ணோம்? கொண்டு வரணும். அதுதான் ஒற்றுமை. யாரோ வர்றாங்க, யாரோ போறாங்க, நான் மட்டும் பெஸ்டா இருக்கிற போதும் அப்படின்னு நினைச்சேன்னா எவ்வளவு கெட்டதான எண்ணம் தெரியுங்களா? சபைக்கு எத்தனையோ பேர் வராது இருக்கிறாங்க. எப்பாவது போயிட்டு பேசிருக்கீங்களா நீங்க? ஏமா பிரேயர் இருக்கார்ல, அந்த வாங்க ஆண்டவரை ஆராதிங்க. வாழ போறது ஒரு பஞ்ச காலம் தான். பஞ்ச காலத்திலேயே நம்ம அந்த ஒற்றுமைக்குள்ள இருக்கும் போது நம்முடைய லைஃப்ல அநேக அற்புதங்களை பார்ப்போம். அல்லேலூயா. பாருங்களேன், ஆண்டவர் எகிப்து தேசத்திலிருந்து மோசேவை என்ன பண்ணாரு? தெரிந்து கொண்டாரு. மோசே, எகிப்து தேசத்தில் இருக்கிற என் ஜனங்க அவங்க கூக்குரலை நான் கேட்டேன், அதனால நீ போய் நான் பண்ண அற்புதம் அல்ல, நான் சொல்ற அற்புதம் அல்ல, நீ அங்க செய். நீ அங்க போ, நான் உன்னை கொண்டு அநேக அதிசய அற்புதங்களை காண செய்வேன். யாராவது உன்னை யாரு அனுப்பணும்னு சொன்னா, இருக்கிறதாகவே இருக்கிறவர் என்னை அனுப்பினார்னு சொல்லு. என்ன அடையாளம் சொன்னா, உன் கையில் இருக்கிற கோலை கீழே போடு. அங்க ஆண்டவர் மோசே கிட்ட பேசும்போது அவருடைய கையில் இருக்கிற கோலை கீழே போட்டாரு, பாம்பா மாத்தி.
ஆனா எகிப்தில பார்வோன் முன்னாடி மோசே கோல் போல ஆரோன் கோல போட்டார். அல்லேலூயா, அல்லேலூயா. யாரு கோல போட்டாரு? மோசே கோல் போடலாங்க, அங்க பைபிள் இல்லவே இல்லங்க. ஆரோன் கையில் இருக்கிற கோலவே போட்டவன பாபாச்சு. இப்படி எல்லாம் அற்புதங்களை செஞ்சு 10 அற்புதங்களை செஞ்சு ஆண்டவர் என்ன பண்றாருன்னா கானான் தேசத்துக்கு கொண்டு வர்றாரு. ஆனா மத்தியில என்ன இருக்குது அப்படின்னு கேட்டா எரிகோ கோட்டை. எரிகோ கோட்டை, அந்த எரிகோ கோட்டை தாண்டி போனோம். வனாந்தரத்துல பல காரியங்கள் ஆண்டவர் அற்புதமான காரியங்கள் செய்து கொண்டே வந்தார். மேக ஸ்தம்பத்தை நிக்க வச்சாரு, அக்னி ஸ்தம்பத்தை நிக்க வச்சாரு, சமுதிரத்தை 2ஆக பிளந்தாரு, பாறையிலிருந்து தண்ணியை வர வச்சாரு. வனாந்தரத்தை நல்ல ஒரு கறி அப்பத்தை பரலோகத்தில் இருக்கிற மன்னாவை அனுப்பினாரு. பல காரியங்கள் ஆண்டவர் செய்தார். பல அற்புதமான காரியங்கள் ஆண்டவர் செய்து கூட அவன் சுபாவம் மாறல, அவங்களுடைய எண்ணங்கள் மாறல, அவங்களுக்குள்ள ஐக்கியம் இல்லை, ஒற்றுமை இல்லை, ஒற்றுமை இல்லை. எப்ப பார்த்தாலும் ஆண்டவரை முறுமுறுக்கிறது, எப்ப பார்த்தாலும் ஊழியக்காரருக்கு விரோதமாக ஏராளமான குறையான வார்த்தைகளை சொல்லிக் கொண்டே இருப்பாங்க. ஏன் எங்களை கொண்டு வந்த அந்த எகிப்தில் இருந்து நல்லா இருக்குமே, இந்த வனாந்தரத்தில் கொண்டு வந்த எங்களை சாகடிக்க கொண்டு வந்த பல காரியங்கள், முறுமுறுப்பு, குசகுசான்னு பேசுறது பச்சமல்ல. ஊழியக்காரருக்கு விரோதமாக பல காரியங்கள் அவர் பேசினார்கள். ஒரு நேரத்தில் பேசும்போது என்ன பண்ணாங்க, பூமியை தாங்கல. ஊழியக்காரருக்கு விரோதமாக பேசுற வார்த்தைகள் பூமியை தாங்காத, பூமியை பிளந்துச்சு, அப்படியே பிளந்து உள்ள அப்படியே நரகத்துக்குள்ள என்ன பண்ணாங்க, ஜனங்க போனாங்க வனாந்தரத்துல. ஆண்டவர் யாராவது என்ன பேசலாம், ஊழியக்காரருக்கு விரோதமாக எந்த வார்த்தை பேசலாம் அவர் ஒத்துக்கவே மாட்டார். ஹல்லேலூயா, ஹல்லேலூயா. வசனம் இருக்குது, நான் எங்க இருக்கிறேனோ அங்க என் ஊழியக்காரர் இருக்கிறார். ஆமென், ஹல்லேலூயா. நான் எங்க இருக்கிறேனோ அங்கதான் என் ஊழியக்காரர் இருக்கிறார். அல்ல ஆவியானவர் கிட்ட பேசுறார், சொலோமோன் கிட்ட ஆண்டவர் பேசுறார். ஊழியக்கார எத்தனை முறை நீங்க வந்து வீட்டுக்கு வந்து வர வச்சுக்கிறீங்க, மாசத்துக்கு ஒரு முறையாவது வர வச்சீங்க அப்படின்னு சொன்னார். அது அவரு சொல்லலுங்க, அவர் என்ன பிரசங்க எத்துவாரான்னு கூட எனக்கு தெரியாது. ஆனா நான் வேதனைப்பட்ட நாட்கள், குடும்ப பிரயர் எல்லாம் போயிடுச்சு, கிராமமாக பிரயர் வச்சிருந்தோம், அந்த பிரயர் எல்லாம் போயிடுச்சு. எத்தனையோ முறை சொல்லிருக்கிறேன், பிரயர் வைங்க, உங்க காணிக்க பார்த்து நான் ஊழித்து வரலங்க, நான் உன்னை இன்னைக்கு இந்த பலிபீடத்துக்கு சொல்றேன், காணிக்க பார்த்து நான் வரல, அது எடுப்பேன். இது நான் சாட்சி உங்களுக்கு நான் சொல்லணும். இந்த பப்பாளி நேற்று தினம் நான் மரத்துக்கிட்ட பார்த்தேன், ஏதாவது ஒரு பப்பாளி அந்த அர்த்தம் சாப்பிடலாமே அப்படின்னு. ஆனா அது எதுவும் பழக்கல, காயவே இருக்கு. ஆனா நாங்க வீட்டுல இருந்து ஊருக்கு போகும்போது ஒரு 2, 3, 4 நல்ல பழம் நல்லா இருந்துச்சு. அத யாரு அர்த்தம் சாப்பிட்டுறாங்க, ரொம்ப ஹாப்பி, அவங்க ஆசீர்வாதமா இருக்கணும். ஆமென், ஹல்லேலூயா. ஆமா, எதனா இருந்தா அர்த்தம் சாப்பிட்டோம், ரொம்ப ஹாப்பி. ஆனா நான் வந்த உடனே பார்த்தேன், மரத்துல ஏதாவது இருக்குன்னு பார்த்தேன், இல்ல, ஆசைப்பட்டேன். இன்றைய தினம் வந்து எரமட்டு பள்ளிக்கு பிரயர் பண்ணேன். அங்க ஒரு அம்மா காணிக்காக ஒண்ணு எடுத்து வந்தாங்க. ஹல்லேலூயா. இது என்னம்மா அப்படின்னு கேட்டேன். பரிம்பட்டு பாஸ்டர் அப்படின்னு. நான் நேத்து தான் ஆசைப்பட்டேன், எனக்கு ஆண்டவர் என்ன பண்ணாரு, கொடுத்தாருன்னு வீட்டுக்கு போனோம்னு மத்தியானம் சாப்பிடலாம்னு சொல்லி எடுத்துட்டு வந்தேன். பஸ் ரோடு பள்ளிக்கு வந்தேன். அங்க நான் வண்டியில வச்சுட்டு போயிட்டு அங்க ஆராதனை முடிச்சுட்டு நான் வண்டி ஏறும்போது பிரதர் ஒருத்தர் வந்தார். அது என்ன எதுன்னு கேட்டார். பப்பாளின்னு சொன்னேன். அவர் கேட்டார்ல, ஆசைப்பட்டாரு சொல்லிட்டு அவருக்கு இது என்ன பண்றேன், அது அவருக்கு
இல்ல பாஸ்டர் நீங்க ஆசையோடு ஏற்று வந்து மறிக்குது, நீங்க வீட்டுல போயிட்டு சாப்பிடுங்க. இல்லப்பா நீ கேட்டல குடுத்தே ஆகணும் அப்படின்னு சொல்லி கூத்துட்டு வந்துட்டேன். நான் இங்க வந்தா எனக்காக ரெடியா காட்டணும். அல்லேலூயா. எனக்குன்னு வச்சிருக்கிற ஆசீர்வாதம் யாரும் எடுக்க முடியாது. அது எந்த புண்ணியவாதி ஏற்று வந்தாங்களோ, எந்த பாக்கியவான் ஏற்று வந்தாங்களோ எனக்கு தெரியல. நான் ஆசைப்பட்டங்க, அந்த ஆசையை வந்து நான் அனுபவிக்கிற நேரத்தில் இன்னொருத்தர் கூட்டிட்டு. ஆனா ஆண்டவர் உனக்காக இன்னொரு வச்சிருக்கிறேப்பா, நீ அங்க போய் பாரு பார்க்க வச்சாரு. எனக்கு ரொம்ப ஹாப்பி, சந்தோஷம். ஏன் சொல்றேன்னு கேட்டா, எவன் கொடுக்குறானோ அவனுக்கு மறுபடியும் கொடுத்துனே இருப்பார் ஆண்டவர். அல்லேலூயா. கிணத்துல தண்ணி இருந்தா அந்த கிணத்துல தண்ணி அப்படியே இருந்தா உதகாது, அது ஒன்றுக்கு உதகாது. அந்த தண்ணி என்ன பண்ணும்? கிணறு என்ன பண்ணணும்? அந்த தண்ணியை கொடுக்கணும். கொடுத்தாதான் இன்னும் ஊரும் புதுசா புதுசா தண்ணி வரும். கொடுக்கிறவங்க ஆசீர்வாதம். அல்லேலூயா. உன் வீட்டுல என்ன இருக்குது? அவன் ஆவியானவர் பேசும்போது அருமையான வார்த்தைகள் பேசினாரு. அதுல ஒரு வார்த்தை பேசுறாரு, ஒற்றுமை. உன் வீட்டுல ஒற்றுமை இல்லடா பாக்குறாரு. கானா ஊருக்கு போறதுக்கு மத்தியில என்ன இருக்குது? எரிகோ கோட்டை. அவன் கிட்ட எவ்வளவு சொல்றான், கேட்கல. எங்களுக்கு வழி விடுங்க, நாங்க போயிடுறோம், கேட்கல. லாஸ்ட்ல என்ன ஆச்சுன்னா, வேவு பாக்குறதுக்காக அனுப்பினாரு. போய் பார்த்துட்டு வந்தாங்க. அவங்க என்ன பண்றாங்க கேட்டா, எனக்கு கண்ட்ரோல் இதெல்லாம் அதெல்லாம் பார்க்கும்போது வழி விடல. ஆண்டவர்கிட்ட கேக்குறாரு, ஆண்டவர் நான் என்ன பண்ணோம்? எரிகோ கோட்டை அது 5.5 ஏக்கர் எரிகோ கோட்டை. ஒரு வீடியோவை நான் பார்த்தேன். 5 ஏக்கர் ஒரு அந்த ஊர் அவ்வளவுதான் இருக்குது. 5.5 ஏக்கர் இருக்கிற இடம். அந்த இடத்துல எரிகோ அந்த சுற்று நகுது மதில் அப்படின்னா ஒரு 2 பஸ் போற மாதிரி அவ்வளவு அகலம். இதுல ஒரு பஸ் தான் போகும். இது போல டபுள். இவ்வளவு அகலமா இருக்கிற ஒரு பெரிய மதில் செவுரு. உள்ள யாரும் வர முடியாது. உள்ள அந்த வெளியில யாரும் போக முடியாது. ஜெபம் பண்றாரு. ஆண்டவர் சொல்றாரு, யோசுவா நீ என்ன பண்ணனா, அந்த எரிகோ மதில 7 நாளுக்கு என்ன பண்ணோம்? சுத்தி வரணும். அது எப்படி தெரியுமா வரணும்? அமைதி, சத்தமே வரக்கூடாது. நீங்க நம்ம என்ன பண்றோம்? ஆவியானவர் இங்க பேசும்போது போன் வந்து போன் எடுத்து போறோம். எடுத்து போய் ஹலோ, ஆஹா, ஓஹோ, ஆமாவா, மத்தியானம் வரேன். என்னடா ஆவியானவருக்கு பேசிக்கிறாரு? போன் இஷ்டமா எடுக்கும் போது மறுபடியும் வந்து உக்கார. எனக்கு எந்த போன் வந்தாலும் நான் ஆன் பண்ணிடுவேன். அவ்வளவுதான். 7 கொஞ்ச நேரத்துல ஆஃப் பண்ணிப்பேன். இல்லைன்னா அல்லேலூயான்னு 3 முறை சொல்லுவேன். அவங்க பாப்பாங்க இவர் பிரேயர்ல இருக்கிறான்னு ஆஃப் பண்ணிப்பேன். நான் சொல்றேன், சந்திரபாபு நாயுடு பேசினா கூட நானும் போனை வந்து அட்டன் பண்ணுவேன். நான் பிரேயர்ல இருக்கிறேன்னு அவர் தெரிஞ்சு ஆஃப் பண்ணிக்குவேன். ஏன்னு கேட்டா, சந்திரபாபு நாயுடு சிஎம் பதிவுல உட்கார வச்சிருந்தேன் என் ஆண்டவர். அல்லேலூயா. பைபிள் வசனம் இருக்குது, ஒரு அதிகாரியவே உட்கார வைக்கிறதுக்கும் ஒரு அதிகாரியை கீழே இறக்க வைக்கிறதுக்கும் அதிகாரம் என்கிட்ட இருக்குது. அவர் நிரந்தரமான சிஎம். யாருங்க? நம்முடைய ஆண்டவர். இவங்க 5 வருஷம் மட்டும்தான், இல்லைன்னா 10 வருஷம் 15 வருஷம். அப்புறம் அவங்க என்ன பண்ணணும்? இறங்கணும். அவ்வளவுதான் ஆட்சி. யாரு வந்தாலும் அவ்வளவுதான். ஆனா நம்ம ஆண்டவர் நித்திய காலமா இருக்கிற சிஎம். அல்லேலூயா. அவர்கிட்ட பேசும்போது யாரு போன் பண்ணாலும் அட்டன் பண்ணுவேன். நான் பேச மாட்டேன். என் வாய்ஸை கேட்டு அவங்க ஆஃப் பண்ணுவேன். எத்தனை பேரு பேசியிருக்கிறாங்க? பேசுங்க. கண்பானுங்கள ஆவியானவரோ நாம ஒற்றுமை இருந்தாதான் அவர் சொல்றது நமக்கு புரியும். அல்லேலூயா. அல்லேலூயா.
காக்கா கூட காக்கா இருந்தாதான் அதுக்கு அர்த்தமாகும். மனுஷனை கூட மனுஷன் இருந்தா மனுஷன் சொல்றது இவனுக்கு அர்த்தமாகும். காக்கா சொல்றது இவனுக்கு அர்த்தமாவாது, இவன் சொல்ற காக்காக்கு அர்த்தமாவாது. நல்ல சொல்றாரு ஆண்டவர், யோசுவா நீ அமைதியா 7 நாள் சுத்தி வரணும். 7 நாள் சுத்தி வர்றாங்க. எப்படி வராங்க அவங்க? ஏன் ஒரே நாள் வந்து சுத்தி வாங்க நான் அற்புதம் பண்றேன்னு ஏது சொல்லல? ஒரே நாள் சுத்தி வாங்க நான் அற்புதம் பண்றேன்னு எதுக்கு சொல்லல? 7 நாள் எதுக்கு சுத்தி வச்சாரு? அவங்களுக்குள்ள ஒற்றுமை இல்லை, அவங்களுக்குள்ள ஐக்கியம் இல்லை, முறுமுறுப்பு, கோபம், பொத்திருப்பு. ஒருத்தர் பார்த்து ஒருத்தருக்கு ஆவறது இல்ல. இது சொல்லி கொடுக்கதான் 6 நாள் ஆச்சு. அமைதியா வர்றாங்க, அமைதியா வர்றாங்க, அமைதியா வர்றாங்க. சைலண்டா காலையில உடன்படிக்கை பெட்டி எடுத்துக்கிறாங்க. எல்லாரும் சுத்தி அமைதியா வர்றாங்க. பாருங்க எத்தனை லட்சம், பல லட்சம் ஜனங்க. எனக்கு கண்பாடுல ஒரு சத்தம் கூட வரலையா? ஆனா நாம குச குசான்னு பேசுறது என்ன வந்தீங்க இங்க பேசிட்டு எதுவுமே தெரியாது. அவங்க இஷ்டமா பேச. இந்த சைனை எப்படி, நீ எதுக்கு வந்தீங்க? நீ இந்த சைனை எப்ப எடுத்த? நீ எதுக்கு வந்தீங்க? நீ என்ன பேசிருக்கிற? ஆவியானவர் இங்க பேசும்போது அது கேட்காம அப்படின்னு ஆண்டவருக்கு உனக்கு என்ன இல்ல? லிக்கி ஒற்றுமை இல்ல. நீ ஒற்றுமை இருந்துச்சேனா அந்த பயம் வரும். ஹல்லேலூயா, தேவ நாமத்துக்கு மகிமை. ஒரு மனுஷனுடைய வாழ்க்கையில, ஒரு குடும்பத்துல ஒற்றுமை இல்லடா ஏது நம்ம ஆசீர்வாதம் வாங்கவே முடியாது. ஹல்லேலூயா சொல்லேங்கற அவங்க 2 பேர் பேசிக்கிறாங்க. அவ்வளவு சீரியஸா மேட்டர் போகுதாங்க. ஹல்லேலூயா. எனக்கு அன்பான தேவனுடைய பிள்ளைகளே, அமைதியா ஏன் வர சொன்னாருன்னா, சைலண்ட் இருந்துச்சுன்னா கோவமெல்லாம் போயிடும். சைலண்ட் இருந்தோம்னா உள்ள இருக்கிற கசுப்பெல்லாம் போயிடும். சைலண்ட் இருந்தோம்னா சண்டெல்லாம் போயிடும். சைலண்ட் இருந்தோம்னா அங்க என்ன நம்ம உண்டாகுது? ஹல்லேலூயா, சமாதானம், நிம்மதி, சந்தோஷம் உண்டாகுது. என்ன பேசிட்டு நீ என்ன அமைதியா இருக்கிற அப்படின்னா அந்த நம்ம பேச்சனா உன்ன சண்டை ஆகும். அமைதியா இருக்கிறதால இது யாருக்கு நம்ம கத்துக்கிறேன்னு என் மனைவி நான் எதனா பேசுவேன். என்ன பேல அமைதியா இருக்கிறேன்னா నేను మాట్లాడుతుంటే ఎక్కువ అవుతాయి, సైలెంట్ ఉంటే ఇబ్బందే లేదు. నువ్వు ఎంతవరకు మాట్లాడు, నువ్వే నేర్చుకో. ஏன் இதை பத்தி நான் ஏன் சொல்லணும்? உங்களை பத்தி சொன்னேன்னு பாஸ்டர் எங்களை பத்தி என்னை பத்தே சொன்னா இந்த பிரசங்கம் எல்லாம் என்னை பத்தி அடுத்த வாரம் நான் வரமாட்டேன். பிரச்சனை இருக்குது ரோப்பம்மா, இப்படி பிரச்சனை இருக்குது. அதனால என்ன பண்ணேன், எது இருந்தாலும் என் அம்மனை பத்தி என்ன பத்தினா அந்த அம்மா நம்ம வீட்டு பார்க்கவே நீங்க என்ன பேசினாலும் என்ன இது பண்ணாலும் அந்த அம்மா பத்தி நான் என்ன பேசினாலும் நான் உண்மைதான் பேசுவேன். பொய் சொல்ல உண்மைதான். ஏமா உண்மைதானம்மா நான் பேச நியமதி நினைக்கிறேன். ஏதோ நடக்கிற மாதிரி தெரியல. அமைதி. ஏன்னு கேட்டா எங்க மாமனார் மாமியார் சொன்னாங்களாமா, அவங்க ஒப்பாங்க அம்மா பாவ ஏறி மாட்டலன்னா சைலண்ட்గా உண்டு. ஹல்லேலூயா. நான் பேசினேன்டா அவங்க அம்மாவும் அந்த பையன் 2 பேரும் கண்ணு சைக்கிள் பார்த்துக்கிறாங்க. ஓ இதெல்லாம் என் கண்ணு சாதாரணமான கண்ணு அல்ல. எல்லாரும் என்ன பண்றாங்க ஏது பண்றாங்கன்னு பாக்குற கண்ணு. என் கண்ணு அப்படி இருக்கும்போது என் ஆண்டவர் கண்ணு. ஹல்லேலூயா.
எனக்கு கண்பாடுங்கள எல்லாம் அவங்க சைலண்டா 6 நாள் சைலண்டா சுத்தி சுத்தி வந்து என்ன பண்ண காலையில வருவாங்க, அப்படியே அமைதியா சுத்துவாங்க, சாந்திராட்சியில வீட்டுக்கு போயிடுவாங்க. 6 நாள். 7வது நாள் என்ன பண்ணது ஆண்டவர்? 7 முறை சொத்தன. எத்தனை முறை? இது என்ன கீழ்படிக்கிறாங்களா இல்லையா? கீழ்படிந்தாதான் மேல் படிய பார்க்க முடியும். ஊழியக்காரருக்கு நீங்க கீழ்படியலனா, நான் ஆண்டவருக்கு கீழ்படியலனா ஆண்டவர் என்னோட பேச மாட்டாரு. அதே விதத்துல நீங்க கீழ்படியலனா ஆண்டவர் உங்களோடு பேச மாட்டார். விஷயம். கீழ்படிக்கிற சுபாவம் எந்த மனுஷனுக்கு இருக்குதோ அவன் நாளுக்கு என்ன பண்ணுவான்? மேல் படியில் போயினே இருப்பான். அவன் போய்கொண்டே இருப்பான். மேல்படி மேல்படி மேல்படி. அல்லேலூயா. ஆபிரகாமை ஆண்டவர் அழைச்ச போது அவர் கீழ்ப்படிந்து வந்தாரு. எப்படி நம்ம ஆசீர்வாதம் அவருக்கு? வானத்தின் நட்சத்திரங்களை பார், கடற்கரையில் இருக்கிற மணலை பார், இதை யாராவது என்ன கூடுமானால் உன் சந்ததியை என்ன கூடும். அல்லேலூயா. எப்பதமா சொன்னாரு? குழந்தையே இல்ல அவருக்கு. என்ன இல்ல? குழந்தையே இல்லைங்க. அப்படியான ஆசீர்வாதம் நான் கொடுப்பேன்னு சொன்னாரு. அந்த வாக்குத்தத்த பிரகாரம் என்ன பண்ணாரு? ஆண்டவர் ஆசீர்வதிச்சாரு. ஈசாக்கை கொண்டு ஆண்டவர் ஆசீர்வதிச்சார். பலிபீடம் அப்படினா பலி இடுகிற நேரத்துல அவர் எல்லாத்தையும் என்ன பண்ணாரு? துணிஞ்சாரு. நாம கூட என்ன பண்ணோம்? அன்றோடு இருக்கிறவங்க எல்லாத்தையும் என்ன பண்ணுவாங்க? ஒற்றுமையில இருப்பாங்க. 7வது நாள் 7 முறை சுத்தி வந்தாங்க. அப்புறம் சொல்றாரு, இப்ப 6 வரீங்க. இப்ப நான் சொல்றது அதே போல நீங்களும் சொல்லணும். 7வது முறை 6 நாள் சுத்திட்டு அமைதியா சத்தம் இல்லாம 7வது நாள் 7 முறை சுத்தின பிறகு ஆர்ப்பரிங்கள் சொன்னார். யோசுவா சொன்னார் ஆர்ப்பரிங்கள். ஆண்டவர் சொன்னாரு 7வது முறை சுத்தி வரும்போது ஆர்ப்பரிங்கள். இப்ப நீங்க எப்படி ஆர்ப்பரிக்கிறீங்களா பார்க்கலாம், எப்படி கத்துறீங்களா பார்க்கலாம், உங்க சத்தம் எப்படிதான் பார்க்கலாம். வீட்டுல மட்டும் சண்டை போட்டா 15 வீட்டுக்கு அந்த பக்கம் என்ன பண்ணுது? இங்க எவ்வளவு கத்துறீங்களா பார்க்கலாம். ஹல்லேலூயா. 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 இப்படிதான் 7வது முறை சுத்தி வரும்போது அங்க இருக்கிற எல்லா ஜனங்களும் ஆண்டவரை ஆர்ப்பரித்தாங்களா? நடந்தது என்ன தெரியுமா? இந்த செவுத்திலிருந்து அந்த செவுத்து லாஸ்ட் செவுத்து வரைக்கும் எவ்வளவு அகலமா இருந்த அந்த செவுரு ஆட்டோமேட்டிக்கா கீழே விழுந்துச்சான். தட்டு தட்டு தட்டு. ஹல்லேலூயா. அந்த செவுரு அப்படியே கீழே விழுந்துச்சு. ஜேசிபி இல்ல பல்ல, இப்பதான் ஜேசிபி இட்டாச்சி. அப்ப இட்டாச்சி இல்ல, ஜேசிபி இல்ல. நடந்தது என்ன? ஆட்டோமேட்டிக்கா கீழே அப்படியே மொத்தமே சரிந்து கீழே விழுந்துச்சு. என் ஆண்டவர் அவரால கூடாத காரியம் ஒன்றுமில்லை. போன வாரத்துல மெசேஜ் இது. என் தேவரால் கூடாத காரியம் ஒன்றுமில்லை. ஆர்ப்பரித்தார்கள், ஆண்டவரை ஆராதித்தார்கள். நடந்தது என்னன்னு கேட்டா, அந்த எரிகோ கோட்டை கீழே என்ன பண்ணுச்சு? அப்படியே சாதாரணமாயி போச்சு. கீழே விழுந்து உள்ள போனாங்க, அடிச்சாங்க, தூள் கலப்பினாங்க. எனக்கு கண்பானுங்கள நான் உங்களுக்கு சொல்றேன், ஒற்றுமை. அங்க ஆண்டவர் அற்புதம் பண்ண ஒரே ஒரு காரியம், இஸ்ரவேல் ஜனங்கள் எல்லாரும் ஒற்றுமையானாங்க. அல்லேலூயா. ஒற்றுமை இருக்கும்போது நம்ம எதையும் சாதிக்கலாம். ஒற்றுமை இருக்கும்போது இது போல சபைகள் பல கிராமங்கள் என்ன பண்ணலாம்? கட்டலாம். ஒற்றுமை இருக்கும்போது எதை ஆசீர்வாதம் நம்ம என்ன பண்ணலாம்? அனுபவிக்க முடியும். ஒற்றுமை இல்லைன்னா உன் குடும்பத்தை கூட ஒழுங்கா பண்ண முடியாது, நடத்த முடியாது. ஒற்றுமை சொல்றேன், ஒற்றுமை கடலை விட பெருசு. அல்லேலூயா அல்லேலூயா. குடிக்கிறேன் நான். 5 மாடு இருந்துச்சா? எத்தனை மாடு? 5 மாடு இருந்துச்சா? 5 மாடு ஒற்றுமை இருந்துச்சு. ஒற்றுமை அவ்வளவு ஐக்கியம் வந்துச்சு. ஒரு மாடு கேட்ட பிரச்சனை ஆச்சுன்னா 4 மாடு சும்மா இருக்காது. ஐயோ ஐயோ அப்படின்னு அவ்வளவு ஒற்றுமை. சிங்கம் வந்துச்சா? சிங்கம் என்ன பண்ணுச்சுன்னா, இந்த மாடுகளை பார்த்தா அவ்வளவு சூப்பரா இருக்குது, அவ்வளவு கொழுப்பா இருக்குது, அவ்வளவு அமுஸ்தியா இருக்குது, அவ்வளவு அழகா இருக்குது. அந்த படைய பார்த்தா வாய் ஊறுது. இவ்வளவு இருக்குது, இதை எப்படியாவது நான் சாப்பிடணும் அப்படின்னு யோசிச்சு
என்ன யோசனை சொன்ன, எந்த வார்த்தை சொன்னா அதுங்களை என்ன பண்ணலாம், பிரிக்கலாம் அப்படின்னு சொல்லி பார்த்து ஒரு ஆலோசனை இருந்துச்சு. அந்த 5 மாடு நல்லா மேய்ஞ்சு இருக்குது, நல்லா மேய்ஞ்சு இருக்குது, பார்த்தா ரொம்ப ஒற்றுமை இருக்குது. உங்களை பார்த்தா எனக்கு ரொம்ப ரொம்ப சந்தோஷமா இருக்குது அப்படின்னு சொல்லிச்சு. ரெண்டாவது, உங்களை பார்த்தா அந்த ஒற்றுமையா பார்த்தா நான் எங்க போய் போற பார்க்கல சொல்லிச்சு. சந்தோஷமா இருக்குதுங்களா? உங்களை பார்த்தா அப்படியே புஷ்டியா இருக்கிறீங்க, ரொம்ப அழகா இருக்கிறீங்க. சரி, எனக்கு ஒரு டவுட் வந்துச்சு, அதை நான் உங்களை கேட்டா. சரி, என்னதான் டவுட் சொல்லு அப்படின்னா, உங்க 5 பேர்ல தலைவர் யாரு? என்னது? உங்க 5 பேர்ல இவ்வளவு ஒற்றுமை இருக்கிறீங்களே, இதுக்கு தலை ஒண்ணுக்குதுல, தலை. ஒரு குடும்பம்னா அதுக்குன்னு ஒரு தலை இருக்குது இல்லையா? புருஷன் தான் அந்த வீட்டுக்கு தலை. சபைக்கு தலை யாருங்க ஐயா? யாருங்க ஐயா சபைக்கு தலை? ஜீசஸ், நம்ம ஆண்டவர். வீட்டுக்கு நான் தான் தலை, புருஷன் தான் தலை. புரியுதுங்களா? ராஷ்டிரத்தை ஆளுவதற்காக யாரு தலை? இல்லீங்களா? சிஎம், அதுக்கு மேல ரைட். அது போல இந்த 5 பேர் இவ்வளவு ஒற்றுமை இருக்கிறீங்களே, இதுல தலைவர் யாரு? தலைவர் யாரு அப்படி கேட்டா இந்த 5 பேருக்கு என்ன வந்துச்சு? நான் தான் தலைவர் சொல்லுது. ரெண்டாவது, நான் தான் தலைவர். மூணு, நான் தான் தலைவன். உங்களை விட நான் கொஞ்சம் நான் தான் தலைவன். அஞ்சு, நான் தான தலைவன். இது கேட்டு போய் அடுத்த நாள் வருது. இப்போ தலை பாத்தியா? நான் தான் தலைவன், நான் தான் தலைவன். இப்போ ஒற்றுமை இல்ல, தூரம் அது என்ன பண்ணுதுங்க? இப்போ ஒண்ணு வந்து அடிக்குது நேர. என்னதான் இது? இந்த ஒண்ணு அடிச்சா இந்த 4 என்ன பண்ணுது பார்க்கலாம் அப்படின்ட்டு ஒண்ணு வந்து அடிக்குது. இந்த 4 அவன் தலைவன் நாளல்ல காப்பாத்திக்கிட்டான், அவன் பலன் காப்பாத்திக்கிட்டான். அந்த 4 என்ன பண்ணிச்சு? பார்த்து கொண்டு இருந்துச்சுங்க, எதையும் போயிட்டு காப்பாத்து. ஒவ்வொரு நாளும் ஒன்னொன்னா அடிச்சு எல்லாம் சாப்பிட்டாச்சு. இதுக்கு காரணம் அதுக்கு என்ன? எல்லாருக்குள்ள ஒற்றுமை இல்லை. இது ஆவிக்குரிய ரீதியில் வரும்போது சிங்கம் வந்து பிசாசு, மாடுங்க நம்பும். சிங்கம் வந்து கேக்குது, நீ சூப்பரா பாட்டு பாடுறமா, நீ உனக்கு பாட்டே கொடுக்கறது இல்ல, அங்க போன உனக்கு என்ன பண்ணுவாங்க? பாட்டு பாடுவாங்க. பாட்டு பாரு, அந்த அம்மாக்கு தான் பாட்டு உனக்கு கொடுக்க பத்தியா? உன்னை பார்த்து அவரு அந்த பாச இஷ்டமே இல்லை. அந்த அம்மா பார்த்தா, அந்த பிரதரை பார்த்து அவருக்கு இஷ்டம். தம்பி பத்தியா, பத்தியா, உன்னை பார்த்து இஷ்டம் இல்லை அப்படின்னா அந்த எண்ணங்கள் உருவாக்கி வைக்கிறது யாருங்க? ஒற்றுமை இல்லடா எந்த ஆசீர்வாதம் வாங்கவே? ஒற்றுமை இல்லடா பரலோகத்துக்கு கூட போக முடியாது. ஒரு வசனத்தை படிக்கலாம். 1 யோவான் 1ஆம் அதிகாரம் 3ஆம் வசனம். அது நான் அப்பவே வந்து கோட்டை பத்தி சொன்னது வந்து எரிகோ கோட்டை பத்தி சொன்ன இல்லையா? அது வந்து யோசுவா 6ஆம் அதிகாரத்தை போயிட்டு படிச்சுக்கிட்டீங்க. పడి అంటే వచనం అంటే పడి మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. హల్లెలూయా. சொல்றாங்க இயேசு கூட அந்த சீடருக்கு சொல்றாங்க, என்ன சொல்றாங்க? எங்க ஐக்கியம் எல்லாம் பிதாவோடும் அது போல நீங்களும் எங்களோடு என்ன பண்ணுங்க? ஐக்கியமா இருங்க, ஒற்றுமை இருங்க. அல்லேலூயா, அல்லேலூயா. எரிகோ கோட்டை கீழே விழுந்த காரணம் ஒற்றுமை ஆனதுனால தான். முறுமுறுப்பெல்லாம் போயிடுச்சு, சண்டெல்லாம் போயிடுச்சு. எல்லாரும் ஒற்றுமை இருந்து என்ன பண்ணாங்க? சத்தம் போடாதான என்ன பண்ணோம்? சத்தம் போடாதான என்ன பண்ணோம்? சைலண்டா இருக்கு. அதான் ஒற்றுமை. இப்ப ஆர்ப்பாரிங்க என்ன பண்ணோம்? ஆண்டவரை ஆராதிக்கணும். அதான் ஒற்றுமை அர்த்தம். அல்லேலூயா. தேவ நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். நம்ம வீட்டுல என்ன இருக்குதுன்னு கேட்டு என்ன பண்ணோம்?
பரிசுத்தம் இருக்குது, ரெண்டாவது என்ன இருக்குது, ஜபம் இருக்குது, மூணாவது என்ன இருக்குது, வசனம் இருக்குது. அதோடு கூட இணைந்து என்ன பண்ணுது, ஐக்கியம் இருக்குது. இந்த மூன்று எவ்வளவு ஐக்கியம் இருக்குதோ, இந்த ஐக்கியம் கூட நாம இருக்கும்போதுதான் நம்ம அநேக காரியங்களை வந்து சாதிக்க முடியும், அநேக ஆசீர்வாதங்களை அனுபவிக்க முடியும். ஜெபிக்கலாமா? ஜெபிக்கலாம். தேங்க்யூ ஜீசஸ். எஜமானனே, என்னே சுராஜனே, என்னமெல்லாம் என் ஏக்கமெல்லாம் உம் சித்தம் செய்வதுதானே. என் எண்ணமெல்லாம் என் ஏக்கமெல்லாம் உம் சித்தம் செய்வதுதானே. எஜமானனே, எஜமானனே, என்னே சுராஜனே, என் எண்ணமெல்லாம் என் ஏக்கமெல்லாம் உம் சித்தம் செய்வதுதானே. என் எண்ணமெல்லாம் என் ஏக்கமெல்லாம் உம் சித்தம் செய்வதுதானே. உயிர் வாழும் நாட்களெல்லாம் உமக்காக வாழ்ந்திடுவேன். நான் உயிர் வாழும் நாட்களெல்லாம் உமக்காக வாழ்ந்திடுவேன். அழைத்தீரே உம் பிள்ளையா, என்னை மாற்றினீரே உம் பிள்ளையா, அதை நான் மறப்பேனோ, அதை நான் மறப்பேனோ. அழைத்தீரே உம் பிள்ளையா, என்னை மாற்றினீரே உம் பிள்ளையா, அதை நான் மறப்பேனோ, அதை நான் மறப்பேனோ. எஜமானனே, எல்லாம் சேர்ந்து பாடுவான். எஜமானனே, என்னே சுராஜனே, என் எண்ணமெல்லாம் என் ஏக்கமெல்லாம் உம் சித்தம் செய்வதுதானே. என் எண்ணமெல்லாம் என் ஏக்கமெல்லாம் உம் சித்தம் செய்வதுதானே. எங்களை அதிகமா நேசிக்கிற பரிசுத்தம் உள்ள பரலோகத்தில் பிதாவே, இந்த செல்லக்குமாரனாக இயேசுவின் நாமத்தினால அப்பா, உங்க வீட்டுல என்ன இருக்குது? ஆமா, ஜெபம். வீட்டுல என்ன இருக்குது? பரிசுத்தம். வீட்டுல என்ன இருக்குது? வேத வசனம். அடுத்த வீட்டுல இருக்கிற பைபிள் வாயின்னு வந்து 5 முறை பைபிளை படிச்சு முடிச்சுட்டேன்னா எவ்வளவு ஆயிரம். எங்க கையில பைபிள் இருந்தே பைபிள் படிக்காம இருக்கிறது. உன் வீட்டுல பைபிள் இருந்தா பைபிளை படிக்காத இருக்கிறீங்களா? பக்கத்து வீட்டுல போயிட்டு பைபிள் வாங்கி கொண்டு வந்து படிச்சு 5 முறை பைபிளை ஃபுல்லாவே 5 முறை பைபிள் படிச்சு. 4வது ஒற்றுமை இருக்கணும். ஒற்றுமை இருந்துச்சுன்னா எதையும் சாதிக்க முடியும். அந்த பாடுங்க எல்லாம் ஒற்றுமைனால சிங்கத்தை எதிர்த்து நின்னுச்சு. சிங்கம் அந்த ஒற்றுமையை பார்த்து பயந்து ஓடிச்சு. ஆனா மாடுகளுக்கு இருக்கிற அந்த ஒற்றுமை இல்லாத போனதுனால ஒன்னொன்னா அடிச்சு சாப்பிட்டுச்சு, பலியாச்சு. எவனை விடுங்களமோ என்று கெட்டிக்கிற சிங்கம் போல சுற்றி சுற்றி வருகிறான் பிசாசானவன். ஜாக்கிரதை இரு. எவ்வளவு ஜாக்கிரதை தெரியும். ஆண்டவருக்கும் உனக்கு இருக்கிற அந்த உறவு, அந்த ஒற்றுமை அதிகமாகணும். ஆண்டவருக்கும் உனக்கு இருக்கிற அந்த ஒற்றுமை, பரிசுத்த ஆவியானவருக்கும் உனக்கு இருக்கிற ஒற்றுமை, குமாரனாகிய இயேசுவுக்கும் உனக்கு இருக்கிற ஒற்றுமை, பிதாவாகிய தேவனுக்கும் உனக்கு இருக்கிற ஒற்றுமை
அதிகமாக அடித்து அதிகமாக விரித்தடைகிறோம். அதிகமாகும் போதுதான் பிசாசை எதிர்த்து நிற்க முடியும். அப்ப ஓடி போவோம். கர்த்தாவே, இந்த பிள்ளைகளை ஆசீர்வதிங்க. ஒற்றுமையில, வேத வசனத்துல, ஜெபத்துல, பரிசுத்தத்துல அதிகமாக ஆண்டவரே நிற்க தெய்வ காக்கும் ஆசீர்வாதம் இயேசு கிறிஸ்துவின் நாமத்தில் கேட்கிறோம். ஜீவனுள்ள நல்ல பிதாவே, ஆமென்.